Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. హిందూ ధర్మంలో వివాహం అనేది చాలా చక్కటి విలువైన సంప్రదాయం. సీక్రెట్, ఇట్స్ ఎ సాక్రమెంట్ అనాలి ఇంగ్లీష్లో, తెలుగులో చెప్పలేను. కానీ చాలా హిందూ వివాహ వ్యవస్థ చాలా పటిష్టమైన వ్యవస్థ. అలాంటి దాన్ని ఈ మధ్యకాలంలో చాలామంది చెడగొట్టుకునే పరిస్థితి వచ్చింది. మాట్లాడితే డైవోర్స్ వేసేస్తున్నారు. ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు పిల్లలకు వివాహం చేస్తారు. అమెరికా సంబంధం అంటే ఒకప్పుడు బాగా ఇంట్రెస్ట్ చూపించి చేసేవారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు, తగాదాలు రావటం, అక్కడ నుంచి భర్త తెలివిగా అమ్మాయిని ఇండియాకి తీసుకొచ్చి ఒక్కడే వెళ్ళిపోవటం, పిల్లవాడు తల్లి ఇక్కడ ఉండటం, మళ్ళీ అతని మీద కేసు పెట్టడం, అతను తెలివిగా అమెరికాలో డైవర్స్ తెచ్చుకోవటం, అది ఇక్కడ చెల్లదంటాం. ఈ తగాదాలు దాదాపు ఒక 20% వచ్చేసింది. కానీ మ్యారేజ్ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత అందరిది, కోర్టు మీద కూడా ఉంది. కోర్టు కూడా మాట్లాడితే డైవోర్స్ ఇవ్వకూడదు అని చెప్పడానికే 2 సంఘటనలు, ఒకటి మెయింటెనెన్స్, ఒకటేమో డైవర్స్ మీద మన రాష్ట్రం కాకుండా పొరుగు రాష్ట్రంలో జరిగిన సంఘటనలు ఎక్కడో నా దృష్టికి వచ్చినాయి, సోషల్ మీడియాలో వచ్చింది. రైట్. సో గుజరాత్ కేసు మొట్టమొదటి చూద్దాం. ధనుష్క టౌన్ అహ్మదాబాద్ దగ్గరలో ఉంటుంది. దీనిలో భార్యాభర్త వీళ్ళ మధ్యన కింద కోర్టు టప్పున డైవర్స్ ఇచ్చేసింది. ఎందుకయ్యా అంటే వీళ్ళకి వివాహం 1996లో అయింది. అయిన తర్వాత 2012లో దాదాపు డిఫరెన్సెస్, 6 ఏళ్లకే ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ రావటం, అయిపోయి షీఈ్ లివింగ్ విత్ హర్ పేరెంట్స్ ఫ్రమ్ 2012. ఇతను 2014లో డైవర్స్ పిటిషన్ వేశాడు, డిజర్షన్ కింద వేశాడు. 2 years ఆగాలిగా. సెక్షన్ 5 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం డిజర్షన్. సెక్షన్ 5 ఏమో గ్రౌండ్స్ ఆఫ్ మ్యారేజ్ చెప్తుంది. సెక్షన్ 9 కింద ఆ సిఎస్ నోటీస్ ఇచ్చాడు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగేట్స్ ఇచ్చాడు, 13 కింద వేసాడు. 2 years కాబట్టి డిజర్షన్ వేసాడు. వేసిన తర్వాత ఇది ప్రూవ్ చేశాడు, వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటుంది అనేది ప్రూవ్ చేయగానే కోర్టు ఓకే, ఇట్ ఈస్ ద మ్యారేజ్ సిస్టమ్ ఈజ్ ఇర్రిట్రవబుల్లీ బ్రోకెన్ అని రాస్తూ వాడికి డైవర్స్ ఇచ్చేసింది 2018లో ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ క్రూయల్టీ యాజ్ వెల్ యాజ్ ద డిజర్షన్ ఏం ప్రూవ్ చేశాడో నాకైతే తెలియదు. ఈవిడ సెషన్స్ కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు సెషన్స్ కోర్టు ఖచ్చితంగా ఇది మామూలుగా కింద కోర్టు ఇట్ హ్యాస్ గాన్ టు ఆర్ ఇట్ హ్యాస్ జంప్డ్ టు ఇర్రెలవెంట్ కంక్లూజన్. సో కాబట్టి దే మైట్ హ్యావ్ ట్రైడ్ ఫర్ ది అమికబుల్ సెటిల్మెంట్. చేయడం కరెక్ట్ కాదు. వ్యవస్థ చాలా పవిత్రమైందని రాసుకుంటూ చేసిన తర్వాత ఇతను మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు, సెషన్స్ కోర్టుకి వెళ్ళాడు. ఈ సెషన్స్ కోర్టు అహ్మదాబాద్లో ఉంటుంది. ఇట్ హ్యాస్ క్యాన్సల్డ్ ది డివోర్స్ గ్రాంటెడ్ బై ద లోవర్ కోర్టు. ఇక్కడ రాశారు, అది ఇంపార్టెంట్, చదువుతాను జాగ్రత్తగా. మ్యారేజ్ ఈజ్ ఎ పయస్ ఇన్స్టిట్యూషన్ అండర్ హిందూ లా. ఇట్ ఈజ్ ఎ సాక్రమెంట్ అండ్ నాట్ ఎ కాంట్రాక్ట్ unlike other belief, like Muslim law, it is a contract, other belief systems. So courts should try for reconciliation, counseling, antegani. Now the divorce is set aside, decree for divorce is set aside, and please go to arbitration or ADR, any other alternative dispute mechanism or mediation for reconciliation. ఇదన్నమాట. ఇక రెండవ కేసు జబల్పూర్, భోపాల్లో జరిగింది. ఇక్కడ మెయింటెనెన్స్ గురించి గొడవ. సో మెయింటెనెన్స్లో మీ అందరికీ తెలిసిందే, సెక్షన్ 125 సిఆర్పిసి ముఖ్యంగా మనం మాట్లాడుతుంటాం. సో భర్తకి ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఏం తెచ్చినా వాడు భార్యను పోషించాల్సిన బాధ్యత అతనిది. కానీ ఎప్పుడు వేయాలి భార్య? వెన్ షీ ఈస్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ హర్ సెల్ఫ్, when the parents are not able to maintain themselves, when the child is not able to maintain herself, అలాంటప్పుడే ఈ యొక్క మెయింటెనెన్స్ ఒప్పుకుంటుంది. సో ఈ అమ్మాయి భర్త మీద మెయింటెనెన్స్ కేసింది, కానీ ఫ్యామిలీ కోర్టులో ఇది డిస్మిస్ అయింది.
రీజన్ చెప్తాను. కానీ రీజన్ ఏంటంటే ఆవిడ ఆ ఎవిడెన్స్ చెప్పేటప్పుడు ఐ వాంట్ టు లివ్ సపరేట్లీ, ఐ వాంట్ టు లివ్ సపరేట్లీ ఆన్ మై ఓన్. ఈడేం చేశాడు భర్త, ఈవిడ ఇట్లా సపరేట్గా అయ్యా 2010 నుంచి 2020 నుంచి 15/12/2000 నుంచి షీఈస్ లివింగ్ సపరేట్లీ అండ్ దిస్ మ్యాన్ హ్యాస్ ఫైల్డ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్స్. సో నువ్వు వస్తావా లేదా అని పిటిషన్ వేశాడు సెక్షన్ 9 కింద. వేస్తే సో ఇప్పుడు జరుగుతూ ఉంది ఇదనమాట కథ. ఈ అబ్బాయి వేసి నెక్స్ట్ ఏం చేస్తాడు, డైవోర్స్ పిటిషన్ వేస్తాడు, హెచ్ఎంఓపి వేసేస్తాడు. అందుకని ఇది ఎప్పుడైతే ఇతను నోటీస్ ఇచ్చాడు తెలుసుకుని ఈ అమ్మాయి మళ్ళీ ఇతని మీద 498A కేసు పెట్టింది. సరే 498A కేసు కామనే 3 ఏళ్ళు. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఉంది మనకి, ఏం కాదు నా ధైర్యం తింటే. ఈ లోపల చెక్ బౌన్స్ కేసు, కుర్రాడు ఎప్పుడు చెక్ పెట్టిస్తే 20 లక్షలకి చెక్ బౌన్స్ కేసు. ఇవన్నీ ఇతను ప్రూవ్ చేశాడు. ప్రూవ్ చేసినప్పుడు ఫ్యామిలీ కోర్ట్ జడ్జి కేకే సింగ్ ఈయన చూసి ఈవిడ ఇచ్చిన స్టేట్మెంట్ మీదే, యాక్చువల్గా మన డాక్టర్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ అంటే అనేది పనికిరాదు, కానీ ఈవిడ కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ మీదే బాధ కేసు కొట్టేశాడు. ఎందుకంటే ఐ వాంట్ టు లివ్ సపరేట్లీ ఆన్ మై ఓన్ లెగ్స్, ఐ కెన్ మెయింటైన్ మర్ సెల్ఫ్ అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పినందువల్ల సరేనమ్మా నీ దండాలు నువ్వు పడు, అంతేగాని 498 కేసులు పెట్టాడు కుదరదని చెప్పి తీసేశాడు. సో 2 కేసులు చాలా ముఖ్యమైన కేసులు. ఈ 2 వినటానికి ఏముందని అనిపిస్తే కానీ మీరు జాగ్రత్తగా వీడియో వింటే మన వివాహ వ్యవస్థ ఎటు వెళ్తుంది, ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం, ఆడవాళ్ళు ఎక్కడ పొరపాటు చేస్తున్నది లాయర్స్గా మీరందరూ అర్థం చేసుకుంటారని చెప్పి ఆల్రెడీ 6.5 నిమిషాలు అయింది కాబట్టి వీడియో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.